హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనువక్క. ముందుగా అయితే నా యూట్యూబ్ కుటుంబ సభ్యులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరు కూడా ఈ రెండు పండుగలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా అయితే ఇక్కడ బతుకమ్మ ఉత్సవం మా గల్లీలో దవ్వే బతుకమ్మ కార్యక్రమాన్ని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ అదే జరుగుతుంది ప్రాసెస్, మీరు అందరూ కూడా చూసేయండి. చక్కగా వస్తున్న పింక్ కలర్, అయ్యో పింక్ కలర్ నీదే ఇక్కడైతే విన్నారు కదండి చీరల గొడవ. నీ చీర బాగుంది వీడియోలో, నీ చీర బాగుంది, కలర్ మంచిగా వస్తుంది అంటున్నారు. ఇలా మంచిగా నవ్వుకుంటూ ఆనందంగా అందరం పసుపు కుంకుమలు పెట్టుకొని ఫస్ట్ అయితే తర్వాత మన బతుకమ్మ దవ్వడం అయితే స్టార్ట్ చేస్తాం కదండి. ఇక్కడ అదే జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా పసుపు కుంకుమ అందించి ఇక్కడైతే మనం బతుకమ్మ దవ్వే ప్లేస్ని ఫస్ట్ అయితే మనం ఎంచుకొని అక్కడ మంచి పసుపు కుంకుమ వేసి భూమికి, అలాగే గడ్డపారకు కూడా దవ్వే ఆయుధంకు మంచిగా పసుపు కుంకుమలు అన్నీ రాసి అయితే అందరం కలిసి అయితే బతుకమ్మ అనేది దవ్వామండి. ఈ విధంగా బతుకమ్మ ఫస్ట్ రోజు మనం ఈ ప్రాసెస్తో బతుకమ్మని అయితే దవ్వుకొని మనం 9 రోజులు అయితే ఆడదాం కదండి. మన తెలంగాణలో ముఖ్యంగా బతుకమ్మ అనేది చాలా గొప్ప పండుగ మహిళలకు. ఈ మధ్య అయితే ఇంకా మంచిగా జరుపుకుంటున్నాం కదా మనము, డీజే సప్పులతోని మంచిగా దాండి ఆడుతూ గర్భ ఆడుతూ ఈ విధంగా అయితే మనం బతుకమ్మలు సెలబ్రేషన్ చేస్తాం కదా. ఇక్కడైతే మా బతుకమ్మ దవ్వడం కూడా స్టార్ట్ అయింది. అందరు దవ్వుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా అందరూ కూడా పసుపు కుంకుమ అందిస్తూ ఈ విధంగా అయితే స్టార్ట్ అయిందండి. నిజంగా అండి, మనం ఏ చిన్న అకేషన్ అయినా కూడా మనము అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చేసుకున్న పండగ మాత్రం చాలా బాగుంటుందండి. ఆ టైంలో మనం ఎంతో ఆనందంగా ఎంతో ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాం కదండి. ఈ విధంగా వింటులు కదండి. బతుకమ్మ దవ్వేటప్పుడు మా ముచ్చట్లయితే ఒకరు సన్నమైందని, ఒకరు వెడల్పోయిందని, ఒకరు ఇలా అయిందని చివరికైతే బతుకమ్మ అనేది చక్కగా రెడీ చేసినామండి. అందరం కలిసి మంచిగా రౌండ్గా దవ్వి తర్వాత దానికి మనం అక్కడ గద్దెలు వేస్తామండి. పిల్ల గద్దె, తల్లి గద్దెలు అని అయితే ఉంటాయి. దాదాపుగా బతుకమ్మ గురించి చాలా అందరికీ తెలిసే ఉంటుంది. అయినా కూడా మేము చేసే పద్ధతిని అయితే చెప్తున్నానండి, ఎవరైతే ఏమనుకోకండి. పెట్టినాక కదులుతాయి కదా వదిన. విన్నారుగా, బతుకమ్మ పాటలు పాడుకుంటూ అయితే బతుకమ్మను అయితే పేరుస్తున్నామండి. చివరిగా అయితే బతుకమ్మ అయితే రెడీ. చూస్తున్నా బతుకమ్మ చుట్టూ అయితే ఎప్పుడైతే ముగ్గులు వేయడం జరుగుతుందండి. ఇక హాయ్ లేవండి అవి ఓత నేర్చుంది మా పిల్ల. ఇక్కడైతే ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న బతుకమ్మని చేసుకొని అలాగే మంచిగా నైవేద్యం చేసుకొని అయితే బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆల్రెడీ అందరు వచ్చేసిందట, ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటామని నేనైతే వెళ్ళానండి. వెళ్ళి బతుకమ్మ దగ్గర మనం తీసుకెళ్ళిన బతుకమ్మ నైవేద్యం నుంచి బతుకమ్మకు మంచి అందరూ కూడా ఫస్ట్ రోజు కదా నీళ్ళు అరగించుకొని పసుపు కుంకుమ వేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టే ఆనవాయితీ ఉంటుందండి. ఈ విధంగా చక్కగా నీళ్ళు అరగింపు చేసి బతుకమ్మకు మంచిగా దండం పెట్టి తల్లి చల్లగా తీసుకో అందరినీ, మళ్ళీ సంవత్సరం కూడా మంచిగా ఇట్లే కాపాడు, మళ్ళీ తప్పకుండా రా అని ఇట్లా వేడుకుంటూ అయితే అందరం బతుకమ్మ దగ్గర మొక్కి బతుకమ్మ అప్పుడు ఆడడం స్టార్ట్ చేస్తామండి. ఈ విధంగా అయితే ఫస్ట్ డే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మంచిగా చక్కగా ఎంతో బాగా జరిగినాయండి. మీరందరూ కూడా తప్పకుండా చూసేయండి.
హలో అండి, ఈ పాట అయితే విన్నారా? ఈ పాట పాడింది ఎవరు అనుకుంటున్నారు? మీ అను అక్క. నచ్చింది ఆ పాట అయితే. దాదాపుగా అందరికి నచ్చే ఉంటుంది, ఎందుకంటే ఇవి పాత పాటలు కదా, అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకప్పుడైతే ఈ విధంగా పాటలు పాడుకుంటూ చక్కగా చప్పట్లు వేసుకుంటూ బతుకమ్మ ఆడేవారు కదండి. ఇప్పుడైతే మొత్తం డీజేలు కానీ స్పీకర్లు కానీ పెట్టుకొని ఆడుతున్నారు. కానీ నిజంగా పాత పాటలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. వాటికి పాటలకు అర్థం కూడా బాగుంటుందండి. నాకైతే కొన్ని పాటలు వచ్చు తప్పకుండా. ఒక పూత జల్లు వాళ్ళ లోపలికి అమ్మయ్య, ఈ విధంగా అయితే బతుకమ్మ దవ్వడం అయింది, ఆడడం అయింది, నా బతుకమ్మ అంపడం కూడా జరిగిందండి. తర్వాత మనం తీసుకెళ్ళిన నైవేద్యాలు అయితే అన్నీ ప్రసాద రూపంలో అందరికైతే పెడతాం కదండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనైతే నువ్వులు బెల్లం తీసుకెళ్ళానండి. ఈరోజైతే బతుకమ్మ ఫస్ట్ డే మంచిగా జరిగిందండి. చిన్న బతుకమ్మను కూడా చేశాను, అందుకనే చాలా బాగా జరిగింది. మీ అందరు కూడా ఈరోజు బతుకమ్మ ఆడుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఎంతో కొంత వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హనుమక్క యూట్యూబ్ ఛానల్ అండి. ఇంతసేపు వీడియో చూసినందుకైతే అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హనుమక్క యూట్యూబ్ ఛానల్ అందరికీ మరొకసారి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.